So hello guys, welcome to my YouTube channel Simhan Jatra. So ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ ఉంటే భయ్యా రెండు మూవీస్ మన రాజు యాదవ్ రేపు ఇంకొకటి లవ్ మీ అనే సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ 10 డేస్లో మన తెలుగు స్టేట్లో ఏ కొత్త సినిమాలు రాలే భయ్య. ఈ సినిమాతో నా థియేటర్లు ఇంకా కళకళాడుతాయా లేదు ఈ వీడియో ద్వారా చెప్తా భయ్య. ఫస్ట్ వన్ వచ్చేసి రాజు యాదవ్ గురించి మాట్లాడతాం. సో మనం రాజు యాదవ్ గురించి వచ్చేస్తే భయ్యా, సో ఫస్ట్ వన్ రాజు యాదవ్ గురించి వచ్చేసే మనం గెటప్ సీన్ గురించి చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ఆయన జబర్దస్త్లో స్కిట్లతో మినీ కమల్ హాసన్ అనుకుంటా ఆల్రౌండర్. అటు చిరంజీవి అటు కమల్ హాసన్ అన్నీ ఏ హీరోస్ ఇమాజిన్ చేసుకొని మిమిక్రీ చేసుకొని వచ్చాం. మన జబర్దస్త్ సీను ఈ మూవీతో హీరోగా వచ్చాడు భయ్యా. బాబా అనే మూవీలో ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటాయి అని, ఒక్క ఎక్స్ప్రెషన్తోనే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు అదే ఉంటారు భయ్యా. బాబా ఆయన డెడికేషన్ ఆ ఎక్స్ప్రెషన్కి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఎందుకంటే మిగిలిన హీరోలు కొంతమంది చేస్తారు, కొంతమంది తరపడతారు, కానీ గెటప్ సీన్ అయితే ఎక్కడ తరపడలే. యాజ్ ఇట్ ఈజ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ బోర్ కొట్టలే, పీక్స్ అంటే పిక్స్. సో ఫస్ట్ మనం కథ గురించి మాట్లాడుకున్నాం భయ్యా. సో గెటప్ సీన్ మూవీ రాజు యాదవ్. ఈ కథ విషయం వెళ్తే ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ఆయన మూటి పైన తగులుతాయి. సో ఆ మూటి పైన తగలగానే ఆయన ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఈయన అంటే స్మైలీ ఫేస్తోనే ఉంటుంది. సో అట్లా సాగుతుంటే డిగ్రీ ఫెయిల్ అయిపోతారు, బ్యాక్లాగ్స్. సో ఇట్లా అలా మమ్మీ డాడీ చెప్పిన మాటలు. సో అట్లా సడన్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఆయన పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడ మన సీరియా అని ఒక హీరోని ఉంటుంది భయ్యా. ఆమె కొత్త హీరోని, ఆమె పేరు మీద నాకు సరిగా తెలియదు. సో ఆమె పేరు ఈ మూవీలో క్యారెక్టర్ వచ్చేసి స్వీటీ. సో స్వీటీని చూడగా లవ్లో పడతాయి. లవ్లో పడిన తర్వాత ఆయన ఏమైపోతారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతారు అన్నీ పట్టించుకోకుండా ఆ స్వీటీ మహిమలో పడిపోతారు భయ్యా. సో ఆ మహిమలో పడిపోయిన తర్వాత ఏమవుతారంటే ఆయన ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటారు. సో ఆ ఫ్యూచర్ ఏదైతే స్పాయిల్ చేసుకుంటారో ఆయన కెరియర్, ఆయన ఏమనుకుంటారో అది ఇది మొత్తం అట్లా ఫ్లాప్ అయిపోతుంది. సో అట్లా కానీ సో ఆయన ఫ్యూచర్తో స్పాయిల్ చేసుకుంటారు. సో మొత్తం ఎట్లా అంటే మార్నింగ్ నుంచి పడుకునే వరకు స్వీటీ అనుకుంటే ఆమె వెంటనే తిరుగుతారు భయ్యా. సో లాస్ట్కి ఏమైపోతుంది అంటే ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్. అంటే నేను ట్విస్ట్ రివీల్ చేయను, క్లైమాక్స్ అయితే ఏడిపోచ్చింది. నాకు కొత్త మూవీ ఇష్టం, ఇంకా బేబీ 2 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేబీలా వీళ్ళు లాస్ట్ వరకు అంటే ఒక లవ్వర్ ఒక ఫ్రెండ్ అట్లా బ్యాలెన్స్ చేసి ఈ మూవీ వచ్చేసరికి హీరో ట్రూగా లవ్ చేస్తే హీరోని వచ్చేసేమో వేరే అబ్బాయిని చూసుకుంటారు లాస్ట్ మూమెంట్లో. సో లాస్ట్లో క్లైమాక్స్లో భయ్యా కళ్ళకి ఇంకా నాకైతే రిలీజ్ వచ్చింది. ఎందుకంటే సిచ్యువేషన్ మనం ఉంటే దగ్గర పోస్తాం. సో గెటప్ సీన్ అయితే జీవించేస్తారు భయ్యా. లాస్ట్కి అయితే ఈ మూవీ జర ఫన్ ఉంటుంది అనుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కామెడీతో సాగి సెకండ్ హాఫ్కి నేను ఇక్కడ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పలేదు భయ్యా, ఏదో అట్లా చెప్పేసా స్టోరీ. సో లాస్ట్లో క్లైమాక్స్లో ఏమైపోతుందంటే ఎమోషన్ కళ్ళకి ఏడిపోస్తారు భయ్యా. బాబా అది ఎందుకు ఏడిపోస్తా నేను ఈ వీడియోలో చెప్పండి, మీ థియేటర్కి వెళ్ళి చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఇది భయ్యా మన క్లైమాక్స్. సో హీరోయిన్ యాక్టింగ్ ఓకే, మన డైరెక్టర్ గారు టేకింగ్ వీడియో కానీ ఆల్ ఓకే. లాస్ట్ టైం వాల్యూ ప్రొడక్షన్ వాల్యూ నాట్ బ్యాడ్, అంతా ఓకే. మ్యూజిక్ పరంగా చూసుకుంటే భయ్యా బ్యాక్గ్రౌండ్ మన హర్షవర్ధన్ రమేష్. సో మన మ్యూజిక్ పరంగా చూసుకుంటే భయ్యా, సో భయ్యా అంటే మైక్ గడ్డది కింద, సో దానివల్ల. సో మనం మ్యూజిక్ పరంగా చూసుకుంటే భయ్యా హర్షవర్ధన్ రమేష్ రావు ఇచ్చాడు భయ్యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కిరాక్ అంటే కిరాక్ ఇచ్చేసాడు. సో ఆయన గురించి చెప్పే అవసరం లేదు, ఎందుకంటే మొన్న వచ్చిన యానిమల్ మూవీతో నేషనల్ వార్డ్గా వెళ్ళిపోయాడు. సో ఈ మూవీలో అయితే
బ్యాక్గ్రౌండ్ కిరాకు. సో దాని తర్వాత పాటల విషయానికి వచ్చేసే భయ్య, అన్ని సాంగ్స్ కానీ నాకు అంత ఎక్కలే, కానీ టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో, రాజు యాదవ్ నేను నీ రాష్ట్రాలకు వచ్చాడు, రాజు యాదవ్ నేను నీ రాష్ట్రాలకు వచ్చాడు, ఏదైతే టైటిల్ సాంగ్ ఉంటుందో అది ఒక్కటే నాకు నచ్చింది భయ్య. కానీ టైటిల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఎందుకంటే ఆ స్టెప్స్ కానీ ఆ మూమెంట్ కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం భయ్య టైటిల్ అయితే ఈ ఒక్క సాంగ్. సో ఈ మూవీ నా రేటింగ్ వచ్చేసి 3 భయ్య. ఒకటి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ పరంగా, ఒకటి సాంగ్ పరంగా, ఒకటి గెటప్స్ యాక్టింగ్, ఇంకొకటి లాస్ట్ క్లైమాక్స్ ఒకటి. ఈ 3 నచ్చినాయి భయ్య, అందుకే నేను 5కి 3 ఇస్తున్నా. ప్లీజ్ దయచేసి కొన్ని రివ్యూస్లో చెత్త రాసి 1, 1.2, 1.5, 2 రేటింగ్ ఇచ్చి చెడగొట్టాకని భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. దయచేసి మీరు థియేటర్కి వెళ్ళి చూసి నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 20 మందికి చెప్పండి భయ్య. సో రేపు ఒక మూవీ ఉంది లవ్ మీ అని, అది మీరు చూసి రివ్యూ చేస్తా. అప్పటిలోపల మన గెటప్ శ్రీను గారు రాజు యాదవ్ రిలీజ్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో, నచ్చకపోతే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయ భయ్య. ఓకే, లాస్ట్ టైం ఫైనల్ భయ్య, ప్లీజ్ ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. ప్లీజ్ దయచేసి అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలని అనుకుంటున్నాను.